అధికారం చేతిలో ఉంది అని దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటూ అటు ప్రకాష్ రాజ్ తో పాటు సినీ మీడియా కూడా కొంచెం దీని మీద ప్రస్తావిస్తుంది. ఇటు రాజకీయ పరంగా కూడా చూడొచ్చు, మనకి ఇటు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, లేకుంటే అటు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా దీని మీద ప్రస్తావిస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మేడం, ఇది ఒకసారి రెండుసార్లు అంటే కాదు మేడం, ఒకటేసారి ఇంత వల్గర్ గా మాట్లాడి ఒక హిందువులను తక్కువ చేసుకుంటా మాట్లాడి పెట్టి కేసు పెడితే వాళ్ళు ఏమని పెట్టారంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మీరు తిట్టారని చెప్పేసి కేసు పెడితే అది దానివల్ల వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇది మొత్తం హిందువుని మొత్తం భారతదేశాన్ని తిట్టినని చెప్పి కేసు పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తిని తిట్టేటట్టు కేసు పెట్టా అంటే ఒక వ్యక్తిని ఒక హిందూస్ ని తక్కువ చేసి మాట్లాడితే ఎలా? అండ్ ఇంకోటి దాని విషయంలో వీళ్ళు ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ గారు ని తిట్టాడని చెప్పేసి బెయిల్ అంటే అక్కడ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ వీళ్ళు అంతా తిట్టిన హిందువుని, మన హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడి మళ్ళీ కేసు వేస్తే అది వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మేడం అసలు అయితే ఒక వ్యక్తిని అసలు దానికి అసలు సంబంధం ఏంటి? వీళ్ళు ఎంతగానో టార్గెట్ చేయడానికి అసలు హిందూ రాష్ట్రంలో అనుకుంటా మనకి మేడం ఒకటే, ఇప్పుడు వేరే ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు, మనం హిందూకి భారతదేశం తప్ప మీతో ఎక్కడ ఉంది మ్యామ్? మనకు ఉంటుంది. ఎందుకు ఇంకా వీళ్ళకి ఇంత కక్ష? ఇప్పుడు దేవుళ్ళు అంటే కక్ష, మన హిందూ మతం అంటే కక్ష. ఎందుకు అసలు ఏం చేస్తామని వాళ్ళని? మన పార్టీ వాళ్ళే మనకు అన్నారు అందరం గౌరవిద్దామని చెప్పేసి ఉన్నాం. ఒక ముస్లిం గానీ, క్రిస్టియన్ గానీ, హిందూ అందరం గౌరవం ఇచ్చా మనం ఇన్నేళ్ళు ఉన్నాము. ఇప్పుడు ఎందుకు ప్రజలుగా దేవుళ్ళు అంటే ఇదని తీస్తున్నారు? చాలా వర్గల్ గా మాట్లాడుతున్నారు మ్యామ్. వీళ్ళందరూ వాళ్ళ ఆ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ అని సంథింగ్ దాన్ని హైలైట్ చేసుకోనికి, 4 డబ్బులు రానికి అని చెప్పేసి మనవులని హిందూస్ ని మెయిన్ టార్గెట్ చేసి తిట్టడం చాలా తప్పు. అండ్ ఇలాంటి వాళ్ళకి బెయిల్ కూడా రావడం అంటే ఎలా వస్తుందండి? ఆల్రెడీ వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన తర్వాత తప్పు ఎంత అంటే నాలెడ్జ్ మన గురించి మాట్లాడినందుకు ఒక పవన్ కళ్యాణ్ ఓపెన్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉందండి, మా జనసేన పార్టీలో ముస్లిమ్స్ ఉన్నారు కానీ, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారండి. ఇప్పుడు అంటుంది మీ మతాన్ని గౌరవించి మన మతం గౌరవించి పక్కన గౌరవించడం అనే మా పవన్ కళ్యాణ్ సిద్ధాంతం అండి. అలాంటిది ఇంత వల్గర్ గా మాట్లాడడం ఎంత తప్పు. ఇప్పుడు చట్టపరంగా చేసుకుంటారు మేము, వాళ్ళు చూస్తున్నారు ఆల్రెడీ, వాళ్ళు ఎంక్వైరీ చేసిన బట్టి అది ఫాలో అవుతుంది. ద్రాక్షాయణి గారు, ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో అసలు ఎలా జనసేన పార్టీ దీనిపైన ప్రచారం చేయబోతుంది గానీ, లేకుంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఎలాంటి ప్రభావితం చూపించబోతుంది అసలు జనసేన పార్టీ? జనసేన పార్టీ రావాలని తెలంగాణ ప్రజలే కోరుకుంటున్నారండి. ఏ పోరాడైతే తెచ్చుకున్న తెలంగాణ ఉందో ఆ తెలంగాణ పోరాడిన వాళ్ళకి ఎవరికి ₹1 ఇచ్చేయలేదండి. దాన్ని వంకబెట్టుకొని పదవుల కోసం వంకబెట్టుకొని రాష్ట్రాలు విభజించేసి వాళ్ళు పాలించిన వాళ్ళు తీసుకుని వాళ్ళు కోటేశ్వర్లు అయిపోయి వాళ్ళు జనాన్ని తప్పు పెట్టారండి. ఈ రోజుకి అమరవీరులకు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎవరు చూసిన లేరండి. ఏదో అది మన ఆవిర్భావం వచ్చిన రోజు వెళ్ళటం, 2 మాట్లాడటం, ఎవరికైనా తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కానీ వాళ్ళ గురించి కానీ మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరండి. కాబట్టి జనసేన గురించి ఇప్పుడు అందరూ ఆరాటపడుతున్నారండి. జనసేన వస్తే ఆంధ్రాలో ఎంత బాధ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడికి వస్తే మాకు కూడా అదే న్యాయం జరుగుతుంది అని వాళ్ళు ఏ పోరాడైతే తెచ్చుకున్న తెలంగాణ ఉందో ఆ తెలంగాణలో జనసేన రావాలి, జనసేనతోనే ఎక్కడ జరిగిద్ది న్యాయం జరిగిద్ది అని చాలా ఎదురు చూస్తున్నారండి. ఖచ్చితంగా మేము ఇక్కడ ప్రజలకు న్యాయం జరగాలని మేము చాలా సీరియస్ గా ఇదవుతామండి, ముందుకెళ్తా ఉంటాము. ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డిప్యూటీ సీఎం ఉన్న అతను చేసిన శాఖల్లో ఎంత మంచిగా చేశారు అనేది అందరికీ తెలుసు మేడం. దాని గురించి క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఆలోచించుకోవాలి మేడం. అటవీ శాఖ మంత్రి తీసుకొని ఎంత చేస్తారు, మొత్తం A to Z ఆయన తీసుకొని మేము ఆయన చేసిన ప్రభుత్వం మీరు లైవ్ చూసారు మేము మొత్తం అందరూ ఇప్పుడు లైవ్ ఆయన అలాంటి వ్యక్తిని మీరు ఏమి చేయలేదు, అక్కడ ఏం చేయలేదు అంటే చాలా అంటే వాళ్ళు ఏం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నా మేడం. పవన్ కళ్యాణ్ గారు చేసినంత మంచి అక్కడ ఉన్న ప్రజలను అడగండి మేడం. ఇన్ని ఏళ్ల నుంచి కొంతమంది చెప్పులు లేకుండా అంటే అక్కడ ఎన్ని గవర్నమెంట్ మారే మీరే ఆలోచించండి. మేము వాళ్ళే బయటకు వచ్చి కనీసం ఇప్పుడు చెప్పులు వేసుకొని వెళ్తున్నామని థ్యాంక్స్ అని చెప్పారు మేము. రోడ్లు కానీ వాటర్ కానీ ఇలాంటివి చేసిన వ్యక్తిని ఇంత ఇంకా చేయలేదంటే మరి ఏ గవర్నమెంట్ అని చేసింది మేడం ఇంతకుముందు?